లేట్ అవుతుంది. మేడం ఇంకా రాలేదేంటి? నైట్ సిట్టింగ్ ప్లాన్ చేద్దాను. టైం అవగానే వచ్చేస్తాను రా. సరే బాయ్. బ్రో, ఇవాళ మేడం ఏ టైంకి వస్తారు? మేడం వచ్చే టైం అయింది. ఆన్ ద వేలో ఉండుంటారు. ఓకే. మీరు ఇంతకీ ఏ పని మీద వచ్చారు? నాకు ఎప్పటి నుంచో మ్యాచెస్ చూస్తున్నారు. ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. కానీ ఇక్కడికి వచ్చిన 2 వీక్స్లోనే మేడం మంచి మ్యాచ్ సెట్ చేశారు. సో మేడంకి థ్యాంక్స్ ఇద్దామని వచ్చాను. అది మా మహాలక్ష్మి మేడం రేంజ్ అంటే. ఈ ఏరియాలో ఎవరు ఎప్పుడైనా వచ్చి మ్యారేజ్ సెట్ చేయమంటే మేడం ఇట్టే సెట్ చేసేస్తారు. వాడు ఎలా ఉన్నా సరే, బట్టతలు ఉన్నా, పొట్ట ఉన్నా, అందంగా లేకపోయినా సరే మేడం సెట్ చేసేస్తారంతే. మేడం ఈ బ్యూరో పెట్టి 1 year కూడా కాల. కాకపోతే ఈ సిటీలో మేడమే ఫేమస్. ఇంకా లేట్ అవుతుందా? నాకు తెలుసు మేడం వచ్చేసారు. రాకేష్ గారు, మీరేంటి ఇక్కడ? ఈ 30th ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాను మేడం. మీకు థ్యాంక్స్ చెప్పి మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను. మీరు ఎంగేజ్మెంట్కి వస్తే చాలా బాగుంటుంది. ఓకే, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ మేడం. ఏంటే ఫుల్ బిజీ అయిపోయావు? అసలు కాల్ కూడా చేయట్లేదు. మరేం చేయమంటావు? నీలా పెళ్లి చేసుకుని అత్తారింట్లో ఖాళీగా కూర్చోమంటావా? నా గురించి ఎందుకులే, నీ గురించి చెప్పు. నీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది? నా బిజినెస్కేంటే 3 మేకలు 6 గొర్రెలతో కలకలలాడిపోతుంది. మేకలు గొర్రెలా? వాళ్ళెవ్వరే? ఇంకెవరు? నా కస్టమర్సే. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం. అమ్మాయి కావాలి, పెళ్లి కావాలంటారు, కానీ ఒక్కడికి కూడా పెళ్ళెందుకు చేసుకుంటున్నారో క్లారిటీ లేదు. అచ్చా, నీకుందా క్లారిటీ? ఊర్లో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేస్తున్నావు, కానీ నువ్వు మాత్రం చేసుకోవట్లేదు. ఈ జన్మకి ఇలా సింగిల్ గానే ఉండిపోతావా? చచ్చా, నేనెందుకు అలా ఉండిపోతా? నాకు మాత్రం పెళ్లి చేసుకోవాలని ఉండదా? నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరికినప్పుడు చేసుకుంటా పెళ్లి. నువ్వు ఇలానే పగటి కలలు కంటూ ఉండవే. నాన్న నీకు ఆల్రెడీ మంచి సంబంధాలు చూస్తున్నారు. మళ్ళీ సంబంధాలు చూస్తున్నారా? అందుకేగా నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. ఈసారి నాన్న పాయిజన్ బాటిల్ పక్కన పెట్టుకొని మరీ బ్లాక్మెయిల్ చేసి నీ పెళ్లి చేస్తా అంటున్నాడు. అంత సీరియస్గా ఉన్నారా? అక్క, ఈసారి ఎలాగైనా నువ్వే మేనేజ్ చేయాలి. ప్లీజే, ప్లీజ్ అక్క. సరే చేస్తా, కానీ నువ్వు నాకు ఒక పని చేయాలి. ఏంటది? నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయికి ఎన్ని మ్యాచెస్ చూసినా సెట్ అవడం లేదంట. నువ్వు తనకి మంచి మ్యాచ్ చూసి పెట్టవే. నాన్నని నేను మేనేజ్ చేస్తా. ఒకవేళ నువ్వు అబ్బాయికి మ్యాచ్ చూడకపోతే నువ్వు నాన్న చూసిన సంబంధమే చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సరే, డీల్. మనోడిని పంపించు, 2 daysలో మ్యాచ్ సెట్ చేస్తా. ఆల్రెడీ వస్తున్నాడంట. ఒసేయ్, నీకు ముందే చెప్తున్నా, వాడు పెద్ద మెడమెంటల్ ఎదవంట. వాళ్ళ నాన్న చెప్పారు. ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా సరే వాడికి అమ్మాయిల్ని చూడటం మా వల్ల కావట్లేదని చేతులెత్తేశారు. నువ్వు కూడా వాళ్ళలాగే డ్రాప్ అయిపోతావేమో అని అనిపిస్తుంది. డ్రాప్ అయిపోవడమ్మా? ఛాన్సే లేదు. వీడికంటే వర్స్ట్ చదవలకే 2 daysలో సెట్ చేసా. వీడికి కూడా సెట్ చేసేస్తాలే, నువ్వేం కంగారు పడకు. మహాలక్ష్మి గారా? మీ అక్క ఆద్య గారు పంపారండి. అదిగో వచ్చాడు చూడు నీ మొగుడు. ఇదిగండి. ఇదెందుకు? అంటే నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళకి దీని అవసరం వస్తుందన్నమాట. అందుకే ముందే ఇస్తున్నా. అక్కర్లేదు, మీ దగ్గరే పెట్టుకోండి. ఓకే, మీ ఇష్టం. సరే, మ్యాటర్కి వచ్చేస్తాను. నేను చాలా మంది బ్రోకర్ల దగ్గరికి వెళ్ళానండి. ఒక్కరు కూడా నాకు మంచి అమ్మని చూసి పెట్టలేదు. మీ అక్క మీరు చాలా మంచి బ్రోకర్ అని చెప్పారు. బ్రోకర్ ఏంటి బ్రోకర్? నేను బ్రోకర్ని కాదు. బ్రోకర్ కదా? మీ అక్క అంటే అలా చెప్పింది. సారీ అండి, వెళ్ళొస్తాను. ఆగు, నేను చెప్పేది పూర్తిగా విను. చెప్పండి. అది బ్రోకర్ కాదు, మ్యారేజ్ కన్సల్టెంట్. ఓ, ఓకే అండి. మీ పేరు? నా పేరు అత్తిలి సత్యబాబు. అందరూ స్వీట్గా సెలబ్రిటీ అని పిలుస్తారు. సెలబ్రిటీయా? అదేంటి? అంటే ఏం లేదండి, మా ఊర్లో వినాయక చవితికి, దసరాకి సెలబ్రేషన్ నేనే చేస్తాను. అందుకే సెలబ్రిటీ అని పిలుస్తారు. అలా కూడా పిలుస్తారా? మా ఊర్లో పిలుస్తారండి. మంచిదండి. ఎందుకు మీ పేరు? మహాలక్ష్మి. ఓ, అంతేనా? పేరంటే ఇంటి పేరు కలిపి చెప్పాలండి. ఇప్పుడు నేను చూడండి ఎలా చెప్పాను, అత్తిలి సత్యబాబు అని చెప్పి. అలాగనమాట. సరే, మహాలక్ష్మి కత్తుల. మహాలక్ష్మి కత్తుల. ఆహా, మీ ఇంటి పేరులాగే మీరు కూడా కత్తిలా ఉన్నారండి. వాట్? నోట్దోలా అంటే నా ఉద్దేశం కత్తిలాగా షార్ప్ ఉన్నారని చెప్తున్నా అనమాట. సరే, ఇంకొచ్చిన పని స్టార్ట్ చేద్దామా? కానీ స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అండి, ఇందాక నుంచి కొట్టేస్తుంది. అడగనా? అడుగు. మీరు అమ్మాయి ఆంటీయా? నన్ను చూస్తే నీకు ఆంటీలా కనిపిస్తున్నానా? ఈ మధ్య ఆంటీలు ఎవరో ఆంటీలా కనిపించట్లేదు కదా. ముఖానికి పెయింట్ వేసుకుని మేనేజ్ చేస్తున్నారు. మీరు కూడా అలా మేనేజ్ చేస్తున్నారేమో అని అడుగుతున్నాను. సత్యబాబు గారు, అంటే నా ఉద్దేశం అది కాదండి. ఈ బిజినెస్ పెళ్ళిళ్ళు చేస్తారు కదా, మీకు కూడా అలా బాల్య వివాహం చేశారేమో అని డౌట్ వచ్చింది. నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? కుజదోషమా?
ఇప్పుడు నువ్వు వచ్చింది నా పెళ్లి గురించా నీ పెళ్లి గురించా? నా పెళ్లి కోసమే మేడం. మీకు అలాంటి దోషాలు ఏమైనా ఉంటే చెప్పండి. మా ఊర్లో స్వామీజీ ఉన్నారు, ఆయన దగ్గర తీసుకెళ్తాను. ఇంకా ఆపుతావా సత్యబాబు? ఆపేస్తాను. నీకు మంచి మ్యాచ్ ఫిక్స్ చేయాలంటే నువ్వు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. హ్మ్, ఫస్ట్ రూల్, హ్మ్, నువ్వు నాతో చాలా ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయాలి. హ్మ్. నువ్వు నా కస్టమర్, నేను నీకు బ్రోకర్. బ్రోకర్ కాదు, మ్యారేజ్ కన్సల్టెంట్. ఈ నోటి దులే తగ్గించుకుంటే బాగుంటుంది. తగ్గించేద్దాం. నువ్వు నా కస్టమర్, నేను నీకు మ్యారేజ్ కన్సల్టెంట్, అంతే. అంతకు మించి ఇంకెక్కువ మాట్లాడకూడదు. బీ ఇన్ యువర్ లిమిట్స్. అర్థమవుతుందా? అర్థం కాలేదు మేడం. ఆయన ఈ రూల్ నాకు నచ్చలేదు. అదేంటి? ఎందుకు? మీరు నాకు సంబంధం చూడాలంటే ఫస్ట్ మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయాలి. నీతో ఫ్రెండ్షిప్ చేయాలా? ఎందుకు? స్కూల్లో కాలేజీల్లో నేను టీచర్స్తో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. అప్పుడు వాళ్ళ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని నేను ఎగ్జామ్లో ఏం రాయిపోయినా మార్కులు బాగా వేసేవారు. జాబ్లో మేనేజర్తో ఫ్రెండ్షిప్ చేశాను. అప్పుడు ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని వర్క్ ఏం చేయకపోయినా నా వర్కౌట్ చేసేవాడు. అంతెందుకు, మన డెంగ్యూ వస్తే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నర్స్తో ఫ్రెండ్షిప్ చేశాను. అప్పుడు నా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని నాకు యాపిల్ పళ్ళు ఇచ్చేది. తొందరగా తగ్గిపోయింది. ఇప్పుడు మీరు కూడా నాతో ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడు స్పెషల్ గా తీసుకుని మంచి అమ్మాయిని చూస్తారు. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయితేనే కదా నా గురించి మీరు తెలుసుకుని ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని చూడాలో తెలిసేది. ఇవన్నీ ఒకంటే అమ్మాయిని చూడండి, లేదంటే చెప్పండి వెళ్ళిపోతాను. అయినా నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? నువ్వు నా కస్టమర్, నేను నీకు బ్రోకర్. బ్రోకర్ కాదు, మ్యారేజ్ కన్సల్టెంట్. అబ్బా, ప్రతిదానికి కోపడతారేంటండి? బ్రోకరు మ్యారేజ్ కన్సల్టెంట్ రెండు ఒకటే కదా. ఇదిగో మా ఊర్లలో పెళ్లి సెట్ చేసే వాళ్ళని పెళ్లిళ్ళ బ్రోకర్ అని పిలుస్తారు. నువ్వు ఇంకోసారి బ్రోకర్ అన్నావంటే పరువు నష్టం మీద కేసు పెట్టి బొక్కలతో ఇస్తే అర్థమవుతుందా? అర్థమైంది. ఇందుకు నా ప్రపోజల్ గురించి ఏం ఆలోచించారు? ప్రపోజలా? ఏంటి? అదే నా ఫ్రెండ్షిప్ ప్రపోజల్. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చావా, నీ పెళ్లి కోసం వచ్చావా? ఫస్ట్ మీతో ఫ్రెండ్షిప్ అయితేనే తర్వాత నాకు మంచి అమ్మాయితో పెళ్ళ బుద్ధి. సారీ, నేను కస్టమర్స్ తో ఫ్రెండ్షిప్ చేయను. అదేంటి మేడం అలా అంటారు? ద రిలేషన్షిప్ బిట్వీన్ కస్టమర్ అండ్ బ్రోకర్ షుడ్ బి లైక్ అతడు అండ్ మాటవి, బట్ షుడ్ నాట్ బి లైక్ బ్రహ్మోత్సవం అని జీ తెలుగు. సరే, ఇంత చెప్పిన మీకు అర్థం కాలేదంటే నేను వెళ్ళిపోతాను మేడం. సరే ఆగు. నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? చేయక చేస్తానా? నీ పెళ్లి నా చావుకొచ్చింది. అయ్యో, ముందే చెప్తున్నా, నీకు పిల్ల సెట్ అయ్యే వరకే ఈ ఫ్రెండ్షిప్, ఈ గోల్ అంతా. తర్వాత నువ్వెవరో నేనెవరో. సరే మహా, నీ నెంబర్ చెప్పు. నంబరా? నంబర్ ఎందుకు? అదేంటి ఫ్రెండ్స్ ఏం కదా, నెంబర్లు షేర్ చేసుకోవాలి, చెప్పండి. 9548 అది నా నంబరే, సేవ్ చేసుకుంటారేమో, అసలు వద్దు. సేవ్ చేసుకోకూడదా? మళ్ళీ ఇదేంటి? ఫ్రెండ్స్ అయితే నంబర్లు ఫోన్ లో కాదు బ్రెయిన్ లో ఉండాలి. ఇప్పుడు మీరు ఫోన్ చూడకుండా నా నెంబర్ చెప్పండి. అలా అయితే ముందు నువ్వు నా నంబర్ చెప్పు. 9548 ఇప్పుడు నువ్వు నా నెంబర్ చెప్పు. అక్కర్లేదులే, ఫోన్ లో ఉందిగా, అదే ఎక్కువ. కుదరదు, నెంబర్ చెప్తేనే ఫ్రెండ్స్, లేదంటే చెప్పండి వెళ్ళిపోతాను. బా 984862 ఓకే, నంబర్ చెప్పేసా కదా, ఇంక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. నేను నీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతా, అవి చెప్పు. ఆ, నీ ప్రొఫైల్ అమ్మాయిలకు చూపిస్తాం, వాళ్ళకి నచ్చితేనే నీకు అమ్మాయిని చూపిస్తాం. అడగని చెప్పేస్తాను. ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావు? గూగుల్లో చేసేవాడిని. చేసేవాడివా? అంటే ఇప్పుడు చేయట్లేదా? అంటే గూగుల్ కంపెనీ మెయిన్ ఆఫీస్ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే ఆ మేనేజర్ జాబ్ నుంచి తీసిదొబ్బాడు. అంటే ఇప్పుడు నీకు జాబ్ కూడా లేదా? జాబ్ లేకుండా పెళ్ళిలా చేసుకుంటావు? మేడం, నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నా జేబుని చూసి కాదు మేడం, నా జేబు వెనకాల మనసుని చూసి రావాలి. జాబ్ దేముంది మేడం, ఈ రోజు కాకపోతే ఎల్లుండి వస్తుంది. అది లేకపోతే చెప్పండి, మీ కంపెనీలో జాబ్ ఇచ్చండి, శ్రద్ధగా చేసేసుకుంటాను. వద్దమ్మా, మా కంపెనీ మీద నీ దయ చూపించకు. ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న కంపెనీ. సరే అండి. ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళకి అమ్మాయి దొరకట్లేదు, ఇంకా జాబ్ లేకపోతే కష్టమే. ఎందుకు మేడం కష్టం? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ఖచ్చితంగా జాబ్ చేయాలి అని మేము అడుగుతున్నావా? మరి అబ్బాయి ఎందుకు ఖచ్చితంగా జాబ్ చేయాలి? వేర్ ఇస్ ద ఈక్వాలిటీ? ఆయన నేనేం ఖాళీగా ఉండట్లేదు తెలుసా, జాబులకు అప్లై చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తొందరగా వచ్చేద్ది. సరే, నెక్స్ట్ 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? సిగరెట్ ప్యాక్స్ ఉన్నాయి. సారీ అండి, ఆయన పెళ్లి చేసుకోవాలంటే ఎందుకు? ఈ మధ్య కొంతమంది అమ్మాయిలకు కావాలంటలే, న్యూ ట్రెండ్. ఓ మేడం, మీకు కూడా అలాంటి ఏమైనా కావాలా? నా గురించి ఎందుకు నీకు? ఏదో ఫ్రెండ్స్ అయ్యాం కదా, ఫ్రెండ్లీగా అడిగాను. సరే, నీకు డ్రింకింగ్ అలవాటు ఉందా? ఓఎస్ ఉందిగా, కాకపోతే అకేషనల్లీ. అకేషనల్లీయా? ఓకే. లాస్ట్ టైం ఎప్పుడు తాగావు? నేను మన వరల్డ్ కప్ ఫైనల్స్లో ఓడిపోయారు కదా మేడం, ఆ బాధలో తాగాను మేడం. ఓకే. దాని ముందు? దాని ముందు రోజే మా ఫ్రెండ్ బ్రేకప్ అయింది మేడం, ఆ నోదర్చడానికి తాగాను మేడం. మరి దాని ముందు? దాని ముందు రోజే మన వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ నెగ్గారు కదా, ఆనందంలో తాగాను. దాని ముందు? దానికి ముందు రోజే ఇందాక మా వాడు బ్రేకప్ అయిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి మా వాడు లవ్ యాక్సెప్ట్ చేసింది, పార్టీ ఇచ్చాడు, అప్పుడు తాగాను. అంటే నువ్వు డైలీ తాగుతూనే ఉంటావా? అకేషనల్లే మేడం, కాకపోతే అకేషన్స్ నా లైఫ్ డైలీ వస్తాయి. ఎక్కడ దొరికాడ్రా బాబు? ఇక్కడే. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నేను కూడా. టాయిలెట్స్ ఎక్కడ? అమ్మా, ఎరా చెప్పరా. ఏరా ఎక్కడున్నావు?
అంటే ఇంట్లో పెళ్లి చేసుకోమంటారా, సంబంధాలు చూద్దామని చెప్పి బ్రోకర్ దగ్గరికి వచ్చాను. ఏ బ్రోకర్ రా? బ్రోకర్ అంటే మహాలక్ష్మి బ్రోకర్ అని. లేడీస్ అంటే ఆంటీ అనుకుంటున్నావేమో, అమ్మాయి రోయ్ పిల్ల కత్తిలో ఉంటది. ఇంకో విషయం తెలుసా, వాళ్ళ ఇంటి పేరు కూడా కత్తి అంట. అంత కత్తిలా ఉంటే ఆ అమ్మాయినే చేసుకోరా? ఊరికే ఎదవా. సర్లే ఉంటాను, మా బ్రోకర్ పిలుస్తుంది. ఏ బ్రోకర్, నువ్వెప్పుడు వచ్చావు? నేను కత్తిలా ఉంటానని చెప్పావు కదా, అప్పుడు వచ్చా. నేనెవరు? బ్రోకర్ అంటే మ్యారేజ్ మ్యారేజ్ కన్సల్టెంట్. అది సంక కాదు, కన్సల్టెంట్. ఓకే. ఇంకోసారి బ్రోకర్ అన్నావంటే బోడిగుండు కొట్టిచ్చేస్తా. ఎవరు పెళ్లి చేసుకుంటారో చూస్తా నేను కూడా. ఓకే మేడం, లోపల కొంచెం సఫికేటింగ్ ఉంది, బయటకు వెళ్ళి మాట్లాడుకుందామా? పద. పదండి. అయ్య బాబోయ్, జస్ట్ మిస్. నెక్స్ట్ క్వశ్చన్. నీకు చిలకొట్టులు ఏమైనా ఉన్నాయా? చిలకొట్టులే అంటే? అదే లవ్ అఫేర్స్ లాంటివి. అవి ఈ మధ్య చాలా ఇంపార్టెంట్. మేడం, చిన్నప్పుడు మన దగ్గరికి పిలిచి జీవితంలో ఏదన్నా చేరా గానీ అమ్మాయిల జోలికి మాత్రం వెళ్ళదని చెప్పాడు మేడం. నువ్వు వెళ్ళిన వాళ్ళు రారు కదా అని మీ నాన్నతో చెప్పావా? చెప్పేది పూర్తిగానండి మేడం. అలా మా నాన్న మాట విని ఒక్క అమ్మాయి జోలికి కూడా వెళ్ళలేదు. మొన్న మా నాన్న దగ్గరికి పిలిచి ఎవరన్నా లోచైతే చెప్పరా అన్నాడు. నేను షాక్ అయ్యాను. మా నాన్న మాట విని ఒక్క అమ్మాయి జోలికి కూడా వెళ్ళలేదు. లాస్ట్కి నేనే ఎదవనయ్యాను. సర్లే ఎప్పటికైనా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసుకుందాం అని చెప్పి చాలా చోట్ల ట్రై చేశాను. బస్సులో, పార్కులో, ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర, గుళ్ళో, ఇలా చాలా చోట్ల ట్రై చేశాను. ఒక్క అమ్మాయి కూడా దేకలేదు మేడం. అంతెందుకు మేడం, సినిమాల్లో, బస్సుల్లో, ట్రైనుల్లో పక్క సీట్లో అమ్మాయిలు కూర్చుంటారు కానీ రియల్ లైఫ్లో ఎన్ని బస్సులు ట్రైన్లు ఎక్కినా తప్పట్లు కొట్టుకుంటూ అక్కల దగ్గరికి వచ్చేవారు కానీ పక్క సీట్లో అమ్మాయి కూర్చునేది కాదు మేడం. ఫేస్ వాల్యూ అలాంటిది లేండి. ఇలా కాదని చెప్పి ధైర్యం చేసి బస్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఫిమేల్ అని ఇచ్చేసి పక్క సీట్లో అమ్మాయి పడుతుందని చెప్పి టికెట్ బుక్ చేశాను మేడం. మరి అమ్మాయి పడిందా? అక్కడ కూడా అబ్బాయి పడ్డాడు. అదేంటి? అంటే ఆడుకున్న వాళ్ళకి కక్కుర్తిపడి పక్కన అమ్మాయి పడుతుందని చెప్పి ఫిమేల్ ఇచ్చేసి టికెట్ బుక్ చేసుకున్నాడు. వాడు కూడా నీలానే కరువులో ఉన్నట్టున్నాడు. ఇంకేదంతా నా వల్ల కాదని చెప్పి బ్రోకర్ దగ్గర స్టార్ట్ చేశాను మేడం. అదే మ్యారేజ్ కన్సల్టెంట్. మీరు ఎలాగైనా మంచి అమ్మాయిని చూడాలి. సరే, ఇంకో లాస్ట్ క్వశ్చన్. నువ్వు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నావు? వయసు అయిపోతుంది కదా మేడం. వాట్? అంటే జుట్టు ఊడిపోతుంది కదా, ఇంకొన్నాళ్ళు అయింది అనుకోండి పిల్లని కాదు పిల్లలు తల్లిని చేసుకోవాల్సి వస్తుందని. సత్యబాబు, నేను సీరియస్గా అడుగుతున్నాను. సరే చెప్తాను వినండి. చిన్నప్పటి నుంచి మా నాన్న తెగ తిడుతుంటే ఎందుకు నాన్న రోజు నన్ను తిడతామని అడిగాను. దానికి మా నాన్న ఏం చెప్పాడు తెలుసా? నీకు కూడా నీలాంటి కొడుకు పుడితే అప్పుడు తెలిసి వస్తుందిరా అని చెప్పాడు. నా అలాంటి కొడుకు పుట్టాలంటే నేను పెళ్లి చేసుకోవాలి కదా మేడం, అందుకే పెళ్లి చేసుకుంటున్నాను. సరే, నువ్వు వెళ్ళు. ఏంటి అప్పుడైపోయిందా? సింపుల్ ప్రాసెస్. వెళ్ళొస్తాను మేడం. ఇంకొక విషయం ముందే చెప్తున్నాను, జేబుని కాదు జేబు వెనకలు ఉన్న మనసుని చూసి అమ్మాయిని ఎతకండి. ఓకే సత్యబాబు, ఇంక వెళ్ళు. సరే మేడం, బాయ్. బాబు సెలబ్రిటీ. నాకు తెలుసు మేడం మీరు పిలుస్తారని చెప్పి. చెప్పండి మేడం, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఆ జెండు బామ్ ఇచ్చేసి వెళ్ళు. నేను ముందే చెప్పింది నా అవసరం మీకు కొత్తదని చెప్పి. తీసుకోండి మేడం. ఫ్రెండ్స్ ఏం కదా, ఒక ఫ్రెండ్ హ్యాగ్ చెప్పు తెగుద్ది. వెళ్ళు. అందుకే మంచి కొనుక్కోవాలి. బాయ్. ఏ అడవి నుంచి తీసుకొచ్చావే వీడిని? వాడితో 10 నిమిషాలు మాట్లాడితేనే మైండ్ మైక్రోవేవ్ లో పెట్టినట్టుంది. ముందే చెప్పాను కదే, ఇంతకెలా ఉన్నాడు? అంత్యక్రియల దగ్గర అరటిపళ్ళు ఏరుకునేవాడిలా ఉన్నాడు. ఎందుకు సార్ ఇదంతా? నువ్వు అన్న లవ్ చేసావా? లేదు సార్. లవ్ చేస్తే తెలుస్తుంది నా బాధ. ఇప్పుడు జస్ట్ ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలైన ముసళ్ళ పండగ.